ఉచ్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మండల ద్వితీయ స్థానం. తిరుపతి జిల్లా దొరవారసత్రం మండలంలోని ఉచ్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో 2వ స్థానం నిలిచిన ఆధారం అనూష 547 మార్కులు, దామర్ల మాధురి 513 మార్కులు సాధించారు. పాఠశాలలో 71% ఉత్తీర్ణత సాధించారు. ఈ రోజు రావడంతో మా పాఠశాల యందు 77 మందికి గాను 72 మంది ఉత్తీర్ణత సాధించారు. మరియు 94% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అందులోనూ స్కూల్ ఫస్ట్ 553 మార్కుల ఉత్తీర్ణత చిల్లకూరు సుధాకర్ రెడ్డి అనే స్టూడెంట్ ఉత్తీర్ణత సాధించడం జరిగింది. సెకండ్ వచ్చి వేలూరు తేజ్ కిషోర్ 551 మార్కుల ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మూడవ ర్యాంక్ జంబల్ మౌనిష్ 549 మార్కులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. నెక్స్ట్ కుర్రా యోగేంద్ర వర్మ 549 మార్కులు సాధించడం జరిగింది. నెక్స్ట్ 5వ స్థానంలో కళ్యాణ్ 5వ స్థానం జరిగింది. 547 మార్కులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. దొరవారసత్రం ఎంజేపీ గురుకుల పాఠశాల నందు 10th క్లాస్ రిజల్ట్లో ఈ విధంగా రావడానికి మా ప్రిన్సిపల్ సారు మాకు యొక్క టీచర్స్ యొక్క కోఆపరేషన్ చాలా ఉంది. అట్లా సేమ్ టైం పేరెంట్స్ కూడా మాకు స్టడీ అవర్స్లో కానీ లేట్ నైట్ స్టడీల్లో కానీ వార్డన్గా మాకు సపోర్ట్ చేయడం, మున్రాజా సార్ చేయడం కానీ, అన్నింటిలో వాళ్ళు కాఫీ టీ అందించడం కానీ, లేట్ నైట్ స్టడీ మార్నింగ్ 4 నుంచి 6:30, 7 వరకు పెట్టడం కానీ, స్లో లెర్నర్లు అందరినీ ఫీడ్బ్యాక్ తీసుకొని 1 అవర్ ఎక్స్ట్రాగా రెమెడియల్ క్లాసులు తీసుకోవడం కానీ, వీటిలన్నిటికీ మా టీచర్స్ యొక్క సహకారం ఎంతో ఉంది. టీచర్స్ సహకారంతో పాటు ఇక్కడ ఇచ్చిన మాకు 10th క్లాస్ టీచర్స్ అందరూ కూడా కలిసి కోఆపరేట్ చేయడం వలన ఈ రిజల్ట్ సాధించడానికి ముఖ్య కారణం మా ప్రిన్సిపాల్ సారు. ఓకే. నా పేరు సూర్యప్రకాష్. నేను మ్యాథ్స్ జేఎల్ని ఇక్కడ దొరవారసత్రం బీసీ రెసిడెన్షియల్ తిరుపతి జిల్లాలో. నేను ఇంటర్మీడియట్ మ్యాథ్స్ డీల్ చేస్తాను. ఇంటర్మీడియట్లో మన సొసైటీలో 18 కాలేజీల్లో కూడా జూనియర్ ఎంపీసీ ఇంటర్మీడియట్లో 470కి గాను 463 మార్కులు ఇద్దరికి వచ్చాయి. మన సొసైటీలో మొత్తం మన జూనియర్ కాలేజీ 18 ఉన్నాయి. ఈ 18 కాలేజీలు కూడా ఫస్ట్ వాళ్ళిద్దరు మనోజ్, ఒక అబ్బాయి మనోజ్, ఇంకొక అబ్బాయి దీక్షిత్ బాబు. నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ బైపీసీలో కూడా 440కి గాను 434 మార్కులతో మన సొసైటీ సెకండ్గా దస్తగిరి అనే పిల్లవాడు నిలిచాడు. అదేవిధంగా పాస్ పర్సంటేజ్ తీసుకుంటే ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో 100% 119గా 119 మంది పాస్ అయ్యారు. అది ఇంటర్మీడియట్. నెక్స్ట్ మొదటి సంవత్సరంలో ఒకే ఒక బాబు కాకుండా మిగతా అంతా పాస్ అయ్యి 99.99% వచ్చింది. దీనందరికీ ముఖ్య కారణము ఫస్ట్ మా సెక్రటరీ మేడం గారు ఎవ్రీ మంత్ మాకు జూమ్ మీటింగ్ ద్వారా మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ, అదేవిధంగా ఇక్కడున్న ప్రిన్సిపాల్ సారు, ఇక్కడ పనిచేసినటువంటి డిప్యూటీ సెక్రటరీగా ఇక్కడ పనిచేసి ప్రిన్సిపాల్గా పనిచేసి మాధవయ్య గారు హెడ్ ఆఫీస్ డిప్యూటీ సెక్రటరీగా వెళ్ళి ఆ సార్ కూడా మమ్మల్ని ప్రతి 15 రోజులకు ఒకసారి జూమ్ మీటింగ్ పెట్టి మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంత గొప్ప రిజల్ట్స్ రావడానికి మాతో పనిచేసే సహ స్టాఫు, మా ప్రిన్సిపాల్ సారు మరియు ముఖ్యంగా తల్లిదండ్రులు, వాళ్ళ కోఆపరేషన్ లేని మేము ఇంత రిజల్ట్స్ సాధించడానికి సాహసించలేము. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక పేరెంట్స్ని ఇక్కడే హాస్టల్లో ఉంచి ఏది చిన్న ఊరికి తీసుకెళ్లకుండా మమ్మకి 24 అవర్స్ ఆ స్టూడెంట్ని అంటే ఆ విద్యార్థిని మాకు అందుబాటులో ఉంచినందుకు తల్లిదండ్రులకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. సివిక్స్ జేఎల్ నేను. ఈసారి మా స్కూలు అండ్ జూనియర్ కాలేజీ ఫలితాలు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అత్యుత్తమ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. అలాగే మేము ఇంత విజయాలు సాధించడానికి మా ప్రిన్సిపాల్ గారు, అలాగే మా అధ్యాపక సిబ్బంది, అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా మాకు పూర్తి సహకారం అందించారు. అలాగే ఎర్లీ మార్నింగ్ స్టడీస్ కానీ ఈవినింగ్ స్టడీస్ కానీ పక్కా ప్రణాళికతో మాకు పక్కా టైం టేబుల్తో మా సొసైటీ సెక్రటరీ మేడం గారు మమ్మల్ని ఎప్పటికప్పుడు మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉండేవారు. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి అభ్యాసన పద్ధతులన్నింటినీ కూడా మేము విద్యార్థులకు దగ్గరుండి నేర్పించి ఇలాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించడం